హలో ఫ్రెండ్స్, ఎలా మీరు బాగుంటాను. డ్రామా స్టడీ వచ్చేసాను. డ్రామా స్టడీకి చాలా బాగుంటుంది. టైం వేసుకున్న డ్రామా కలిపి మేము డ్రామా స్టడీ కథగా చెప్పుకుంటామా. ఏంటని ఒక సీక్రెట్ ఏజెంట్ అలానే తన ఉంది కదా, ఏ మిషన్ కూడా చేయాలన్నా కూడా తన పిల్లలు తనకి హెల్ప్ చేస్తుంటాడు. మన ఏటుని దగ్గర పవర్ ఉండేది, పిల్లలు కూడా. వీడియో ఇది చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందంటే లైక్ చేసి టైం వేసుకున్న డ్రామా కలుద్దాం. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ చూపిస్తుంటారు. తను ఒక సీక్రెట్ మిషన్ కోసం వచ్చింది. మిగతా వాళ్ళందరూ తనని సీక్రెట్ ఎక్స్ అని అంటూ ఉంటాడు. ఏంటంది కదా, ఒక ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఒక బెట్టింగ్ ఉంది కదా జరుగుతూ ఉంటుంది. అది కూడా ఒక లాకెట్ కోసము. అప్పుడే లైట్స్ ఉన్నాయి కదా ఆఫ్ అయిపోయింది. ఆన్ అయినప్పుడు అక్కడ ఉన్న లాకెట్ ఎందుకు మాయమైపోయింది. ఈ విషయం మన హీరోకి తెలిసింది. ఇంకా మన హీరో ఉన్నాడు కదా, అక్కడ ఉన్న లాకెట్ ఆప్షన్ జరుగుతుంది కదా, హోటల్ తనదే. తన పేరు అంటూ ఉంటాడు. ఒక మెసేజ్ ఉంది కదా వదిలింది ఆ అమ్మాయి, అయినా కూడా మిస్టర్ ఎక్స్ అంట అని అంటూ ఉంటాడు. తను చాలా తెలివైనది, అయినా కూడా ఒక్క నిమిషం కూడా దొరకదు, పారిపోతుందని అంటూ ఉంటాడు. ఏమంటారు, లేదు తను పారిపోలేదు, తను ఇక్కడే ఉంది. ఇంకా మన బాడీ గార్డ్ చెప్పి హోటల్ ఉంది కదా క్లోజ్ చేయించండి, తను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళలేదని అంటూ ఉంటాడు. హీరోని చూపిస్తుంటాడు. తను ఆ హోటల్లోనే ఉన్నది. ఇంకెటువైపు వెళ్ళాలా అని తనకి అర్థం కావట్లేదు. తన కొడుకున్నాడు కదా బాబు, ఎటువైపు ఎక్సైట్ అవుతుందో ఇంకా చెప్తూ ఉంటాడు. ఏటనింది కదా అటువైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా బాడీ గార్డ్స్ ఉన్నారు కదా అక్కడికి వస్తూ ఉంటాడు. కానీ ఇరుడింది కదా ఏదోలాగా తప్పించుకున్నాడు. ఇంకా తన కొడుకు అంటూ ఉంటాడు, అమ్మ ముందు వెనక ఇంకా బాడీ గార్డ్స్ ఉన్నాడమ్మా అని అంటూ ఉంటాడు. ఇరుడింది కదా ఇప్పుడు ఏం చేయాలమ్మా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తన కొడుకున్నాడు కదా సన్ని అక్కడికి వచ్చింటాడు. ఏంటంటే నువ్వెందుకు రాని అంటుంది. పాప అంటుంటాడు, బెదరున్నా కదా చెప్పాడు ఇంకా మీరు ప్రమాదంలో ఉన్నారని, ఇక్కడ చాలా మంది బాడీ గార్డ్స్ ఉన్నారని, అందుకని మీకు నేను హెల్ప్ చేయడానికి వచ్చాను. ఇదిగోండి ఈ ఫేస్ మాస్క్ ఉంది కదా పెట్టుకోండి, డ్రెస్ చేసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్తామని అంటూ ఉంటాడు. చేంజ్ చేసుకొని ఎటువంటి కదా వెళ్తాం అనుకుంటే హోటల్ దగ్గర బయట ఇంకా బాడీ గార్డ్స్ ఉన్నట్టు చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకేటంది కదా తన బాబుకి సైకిల్తో చెప్పిండది. తన బాబు అన్నాడు కదా ఆ లాకెట్ తీసుకుని వెళ్ళి ఇంకా బాడీ గార్డ్ జోబులో పెట్టేసి ఉంటాడు. చెకింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ బాబు ఉన్నారు కదా తన దగ్గర నుంచి ఆ లాకెట్ తీసుకుని బయటికి వచ్చేసి ఉంటాడు. ఇంకా బాబు అంటూ ఉంటాడు, అమ్మ మనం ఈ మిషన్ ఉంది కదా సక్సెస్గా ఇంకా కంప్లీట్ చేసామని అంటూ ఉంటాడు. కానీ హీరో ఉన్నారు కదా ఇదంతా సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాడు. అంత ఈజీగా మీరు తప్పించుకోలేరని అంటూ ఉంటాడు. హీరోయిన్గా చూసుంటుంది. ఈ లాకెట్ మీద ఇంకా ట్యాగర్ పెట్టాడని. అప్పుడే బాడీ గార్డ్స్ ఉన్నా కదా అక్కడికి వచ్చింటాడు. ఇంకా హీరోయిన్ పడుకోమని అంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ పాప ఉంది కదా అక్కడికి వచ్చింటుంది. ఇంకా తన బెదరు చెప్తాడు, అమ్మని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి నేను చూసుకుంటానని అంటాడు. ఇంకా సన్ని అంటూ ఉంటాడు, నేను అమ్మని తీసుకుని వెళ్తాను జాగ్రత్త అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది, నేను సన్నితో వెళ్తాను జాగ్రత్త అని అంటాడు. పాప ఉంది కదా వాళ్ళని ఆపుతూ ఉంటుంది. అక్కడున్న బాడీ గార్డ్ అంటూ ఉంటాడు, నువ్వు ఒక చిన్న పిల్లవి ఏం చేయగలవు అని అంటూ ఉంటాడు. పాప అంటది, నేను చిన్నగానే ఉన్నాను, నన్ను తక్కువ అంచనా చేయకు, నా దగ్గర పవర్స్ ఉన్నాయని ఒక్క పని చేసి ఉండదు. మిగతా బాడీ గార్డ్స్ ఉన్నారు కదా అక్కడి నుంచి పడిపోయి ఉంటాడు. తను కూడా వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ ఇంక వెళ్ళి ఇంట్లో చూపిస్తూ ఉంటాడు. న్యూస్ ఉంది కదా హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. తను ఉంది కదా లాకెట్ ఎలా పట్టుకుని వెళ్ళిపోయిందని అంటూ ఉంటాడు. ఇది మా టీం వర్క్ అని అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఉంది కదా వచ్చి ఇంకా తన బాబుని అడుగుతూ ఉంటుంది, ఇంకా లాకెట్ ఏం చేసావని. తన బాబు అంటూ ఉంటాడు, అది మ్యూజియంలో పెట్టానని. ఇంకా హీరోయిన్ ఉంది కదా ఈ విషయం దాని బాస్కి చెప్పింది. ఇంకా వాళ్ళ పిల్లలకి చాలా హ్యాపీగా హక్ చేసుకుని అంటుంది, మన మిషన్ ఉంది కదా కంప్లీట్ అయింది కదా, నేను మీకు పార్టీ ఇవ్వాలనుకున్నానని అంటుంది. అప్పుడు ఎవడో తలుపు కొట్టడంతో హీరోయిన్ ఉంది కదా తలుపు ఉపచారానికి వెళ్ళింది. ఎదురుగా ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ కదా లోపలికి వచ్చి అంటూ ఉంటాడు, ఇల్లు ఉంది కదా రెంటి ఇల్లు అనుకుంటా, సొంత ఇల్లు కాదంట అని అంటూ ఉంటాడు. ఇటు నాటిది నువ్వు అసలు ఎవరు అని అంటుంది. అతను అంటూ ఉంటాడు, మీ నాన్న ఉన్నా కదా బ్లైండ్ ఎడ్కి నన్ను పిలిపించాడు నీతోటి, నా పేరు మిస్టర్ లీ, ఆయన కూడా నీకు పిల్లలు ఉన్నాడు, ఏజ్లో బాగా తక్కువను కానీ పర్వాలేదు నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్ళాక పిల్లల్ని అక్కడ వదిలేసే బయట ఇంకా మన ఇంట్లోనే ఉంటాము, ఇంకా న్యూ బేబీస్ గురించి ఆలోచిస్తామని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా వాళ్ళ పిల్లల దగ్గర కూర్చొని అంటూ పెడితే, నువ్వు మా నాన్నకి ఎంత ఇచ్చా అని అంటాడితే తను అంటూ ఉంటాడు 1 మిలియన్ అని. ఏదన్నాడితే ఆ డబ్బులు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడితే, కానీ తను ఉన్నాడు కదా ఏమీ పట్టించుకోకుండా టేబుల్ మీద ఎంతెందుకు చేత పెట్టావా అని ఇంకా తీయబోతూ ఉంటాడు. కానీ పిల్లలు ట్రాప్ చేసి ఉంటాడు కదా, ఆ ట్రాప్లో తను ఇరుక్కొని ఉంటాడు. ఇంకా తనకు మాత్రము ఇంకా చుక్కలు కనిపించి ఉంటాయి పొద్దునే. హీరోని మధ్య ఇదంతా చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా అతన్ని కాలుతో తన్నేసి అక్కడి నుంచి
నుంచి బయటికి పంపించేసేంటిది. ఇంక హీరోయిన్ కదా వాళ్ళ డాడీ ఉన్న కదా ఫోన్ చేయడంతో ఇంకా తను చెప్తాడుది, నాకు ఇలాంటి బ్లైండ్ డేట్ ఏమి ఇష్టం లేదు, దాని దగ్గర డబ్బులు తీసుకున్నా కదా అది ఇచ్చేయండి అని అంటాడుది. వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, ఆయన కూడా అతను గురించి పెళ్లి చేసుకోవడానికి ఏమవుతుందని అంటూ ఉంటాడు. ఏంటంటే నాకు తెలుసు మీకు ఇలాంటి ఆలోచన రావని, నా పిన్ని దాంతో ఆలోచన ఇస్తుందని, ఇంకా తనకు చెప్పండి నాకు ఇంట్రెస్ట్ లేదని, అయినా కూడా నాకు పెళ్ళి అయిపోయిందని అంటుంది. ఏంటంటే కదా పిల్లలతో బయటకు వస్తుంటుంది. ఇంకా ఆలోచిస్తుంటుంది, మా నాన్నకి నేను పెళ్లి చేసుకున్నానని చెప్పాను కానీ ఇప్పుడు ఏం చెప్పినా బా అని అనుకుంటుంది. అప్పుడే పాప అంటుంది, మా డాడీ గురించి ఏంటి, మా డాడీ ఎవరని అంటుంది. ఏంటంటే కదా గుర్తు తెచ్చుకుంటుంది, తను ఒక సీక్రెట్ ఏజెంట్ కదా, ఒక మిషన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు తనకి ఎవరో డ్రగ్ ఇచ్చి ఉంటాడు, హీరో తోటి నైట్ స్పెండ్ చేసి ఉంటుంది. కానీ హీరో ఫేస్ గుర్తులేదు. కానీ హీరోయిన్ కదా పిల్లల్ని చూడగానే సేమ్ వాళ్ళ డాడీ కూడా చాలా అందంగా ఉంటాడని అనుకుంటుంది. ఇంక హీరోయిన్ కదా పిల్లలకి చెప్తాడుది, నేనే మీ తల్లిని అంటుంది. పిల్లలు అంటూ ఉంటాడు, అమ్మ మమ్మల్ని వెళ్ళిపడగచ్చు కదా, ఎందుకు ఎలా మాయ మాటలు చెప్తున్నావు, ఆయన కూడా ఎలాంటి హస్బెండ్ కాలో చెప్పమ్మా అని అంటాడుది. ఏంటంటే మీ డాడీ ఉన్నాడు కదా అందంగా ఉండాలి, ఇంకా హ్యాప్స్ ఉండాలి, ఆయన కూడా అంత తెలివిగా కూడా ఉండకూడదు, ఎందుకంటే మనం సీక్రెట్ ఏజెంట్ కదా, ఇంకా కనిపెట్టకూడదని అంటాడుది. వేరే సరే హీరోలు పోయి అన్నాడు కదా, హీరోకి చెప్తూ ఉంటాడు, మన సీసీ కెమెరా ఉంది కదా హోటల్లో మొత్తం అంతా ఏమీ కనబడట్లేదు, అయినా కూడా ఎవరో మొత్తం డిలీట్ చేశారు, ఎంత రికవర్ చేసినా కూడా దొరకట్లేదని అంటూ ఉంటాడు. హీరో అంటాడు, వావ్ తను చాలా తెలివైనది, అయినా కూడా తను ఉంది కదా ఇంకా అంత ఈజీగా తప్పించుకుంటుందా, నేను ఇంకో ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ నువ్వు రెడీ చేయని అంటుంది. సీక్రెట్ ఏజెంట్కి ఉంది కదా మొత్తం అంత నా వస్తువులు ఇంకా చాలా ఫేమస్ అయిన వస్తువులు ఇంకా పట్టుకుని వెళ్ళిపోయింది, ఈ విజన్ న్యూస్లో మొత్తం అంత చూపించు, ఇంకా నేనున్నాను కదా ఆ కంపెనీకి ఇంకో హోటల్ ఓనర్ కాకుండా ఒక నార్మల్ పర్సన్ లాగా నా ప్రొఫైల్ ఉంది కదా క్రియేట్ చెయ్యి, ఇంకా తనని నేను పట్టుకుంటానని అంటూ ఉంటాడు. ఇంకా వేరే సైడ్ ఇరుంది కదా తన పిల్లలకి చెప్తాడు, మన సీక్రెట్ ఏజెంట్ అని ఏ తప్ప కూడా ఎవరికి తెలియకూడదు, చాలా మామూలుగా నార్మల్ పర్సన్ లాగా ఉండాలని అంటూ ఉంటాడు. పాప అంటది, సరే అమ్మా మేము సీక్రెట్ ఏజెంట్ అని ఈ విషయం ఎవరికి చెప్పమని అంటుంది. హీరో అయిపోయాను కదా హీరోకి చెప్తూ ఉంటాడు, మీ ఫ్యామిలీ వాళ్ళని కదా పెళ్లి చేసుకోమంటున్నానని అంటూ ఉంటాడు. హీరో అంటాడు, నా ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నాడు పెళ్లి చేసుకోమని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తను పెయ్యి అన్నాడు కదా వేరే కంట్రీలోని ఇంకా జాను ఉంది కదా తనని పిలుస్తాము, తను మీకు హెల్ప్ చేస్తుందని అంటూ ఉంటాడు. హీరో అంటాడు, 5 years బ్యాక్ నేను ఆ అమ్మాయితో కాదు జానుతో కాదు ఇంకో అమ్మాయితోటి నైట్ స్పెండ్ చేశాను డౌట్ వస్తుందని అంటూ ఉంటాడు. ఇంకేటో ఉంది కదా వెళ్తున్నప్పుడు ఇంకా లియాన్ ఉన్నాడు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. హీరో అంటది, మళ్ళీ నువ్వు వచ్చేసా, నేను చెప్పాను కదా మన ఇద్దరికి మనం పర్ఫెక్ట్ కాదని, ఇంకా హీరో కదా వాడికి చెప్పేసి వెళ్ళిపోబోతుంటది. లేని అంటూ ఉంటాడు, మీ ముగ్గురు పిల్లలు కదా నన్ను ఏడిపించాడు, ఆయన కూడా మీ డాడీని కదా డబ్బులు తీసుకున్నాడు, ఇంకా నువ్వు ఉన్నా కదా నా వైఫ్, ఇంకా నేను తీసుకుని వెళ్తాను ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు. ఏడుని ఆడది, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు ఆకు, ఇంక ఏడుని కూడా చాలా కోపం వచ్చిండది. ఇంక పిల్లలను కదా ఆలోచన చేస్తుంటాడు, మమ్మీ ఎందుకు కదా నార్మల్ పీపుల్ లాగా ఉండాలనింది కానీ తన కోపం వచ్చింది, ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేయలేపా అని అనుకుంటూ ఉంటాడు. లియాను కదా కొట్టబోతుంటే ఏడుని కూడా కొట్టబోతుంటది. అప్పుడే మన హీరోను కదా వచ్చి ఆపేంటాడు. ఒక ఆడపిల్ల మీద చెయ్యడం ఏంటని అంటూ ఉంటాడు. లియాన్ అంటూ ఉంటాడు, తిను నా వైఫ్ అని అంటూ ఉంటాడు. ఇంకా పిల్లలు ఉన్నాడు కదా వీళ్ళని చూసి మమ్మీకి ఎలాంటి క్వాలిటీ కావాలో ఇంకా సేమ్ అలానే ఉన్నాడు. ఇంకా ఇతను ఉన్నాడు కదా మా డాడీ అయితే ఎంత బాగుందని పాప కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో ఉన్నాడు కదా లియాన్తో ఫైటింగ్ చేయబోతూ ఉంటే లియాన్ కదా తన మనసులో పిలిపించి ఉంటాడు. అప్పుడే పాప ఉన్నాడు కదా పోలీసుని పిలిచానమ్మా అని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళు మాత్రం చాలా భయంతో అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. ఎటునుంది కదా ఎటుని అడుగుతూ ఉంటుంది, నువ్వు బాగానే ఉన్నావా అని. హీరో అంటాడు, నేను బాగానే అన్నాను, అసలు వారెవరు అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా ఏమీ కాదు, మా డాడీ ఉన్నారు కదా ఫ్లైట్ ఎడికి పంపించాడు, నాకు ఆ పర్సన్ ఇష్టం లేదు, ఇంకా తనకి బుద్ధి చెప్పాను, ఇంకేమీ కాదు తన పేరు ఉంది కదా చెప్పింది. హీరో అన్నాడు కదా అయితే సరే నువ్వు బ్లైండ్ ఎడికి వచ్చావు అనమాట, అయితే నువ్వు ఉన్నావు కదా ఇంకా నాతో బ్లైండ్ ఎడిట్ రావచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోకి మొత్తం అబద్ధాలు చెప్తూ ఉంటాడు. తను ఉన్నాడు కదా ఒక పూర్ పర్సన్, ఇంకా ఇల్లు కూడా లేదు, మామూలుగా పనిచేస్తున్నాడు కానీ పిల్లల ఖర్చులు మొత్తం చూసుకుంటాను, నాకు పిల్లల ప్రాబ్లం లేదని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం ఏమీ మాట్లాడలేకపోయి
ఏంటిది పాప ఉంది కదా ఎటుని టచ్ చేసి మమ్మీ మీకు కావాల్సినట్టే ఇంకా డాడీ దగ్గర యాప్స్ ఉందని అంటూ ఉంటాడు. హీరో హీరోని ఇద్దరు కదా ఏమీ మాట్లాడలేదు. హీరో అంటుంటాడు సరే అయితే మీ అమ్మ ఉంది కదా డిసైడ్ అవుతే ఓకే అవుతామని అంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు కదా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని ఉంటాడు. హీరోని మాత్రం నమ్మలేకపోయింది. నేను మ్యారేజ్ ఉంది కదా చేసేసుకున్నాను అని అనుకుంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా మన ఫోన్ నెంబర్స్ కూడా తీసుకుంటామని అంటూ ఉంటాడు. ఇంకా తీసుకుని ఉంటాడు. హీరో ఉంది కదా అవును నువ్వేం జాబ్ చేస్తున్నావు అని అంటాడుది. హీరో ఉన్నాడు కదా మామూలు కంపెనీలో జాబ్ చేస్తున్నాడని అంటాడుది. ఇంకా హీరో ఉంది కదా ఇంటి కేసు ఇచ్చేటిది. ఇంకా ఇవే సెకండ్ కేసు అయినా కూడా ఇల్లు క్లీన్గా లేదు, క్లీన్ చేసేసాక కాసేపాక మనం కలుద్దామని అంటాడుది. హీరో ఉంది కదా తన పిల్లలతో వెళ్ళింటిది. హీరో ఉన్నా కదా తన పిఏకి ఫోన్ చేసి నేను పెళ్లి చేసేసుకున్నాను, ఇంకా నా వైఫ్ కోసం ఇంకా నా ముగ్గురు పిల్లల కోసం గిఫ్ట్స్ ఉన్నాయి కదా రెడీ చేయి, అప్పుడు ఎక్కువ ప్రైస్ కాదు నార్మల్గా ఉండాలని అంటాడుది. హీరో ఉంది కదా తన ఇంటికి వచ్చాక పిల్లలకి చెప్తాడు వాళ్ళ వెపన్స్ ఉన్నాయి కదా దాచేసామని. పాప ఉంది కదా చాలా పవర్ఫుల్ కదా ఇంకా టంపుల్స్ దాచేసి ఉంటుంది. ఇంకా సెకండ్ బాబు ఉన్నాడు కదా ఇంకా వెపన్స్ ఉన్నాయి కదా అవి దాచిపెట్టి ఉంటాడు. బాబు ఉన్నాడు కదా తన ల్యాప్టాప్లోని ఇంకా హ్యాకింగ్ చేస్తాడు కదా అవి దాచేసి ఉంటాడు. హీరో ఉంది కదా తన పిల్లలు చెప్తాడు మన సీక్రెట్ ఏజెంట్ ఈ విషయం మీ డాడీకి తెలియకూడదు జాగ్రత్తగా ఉండాలని అంటాడు. పెళ్ళి ఉంది కదా సౌండ్ అనేది తలుపు ఓపెన్ చేసి ఉంటాడు. అప్పుడే హీరో అన్నాడు కదా రావడంతో ఇంకా హీరో అంటూ ఉంటాడు ఇవి కిచెన్వి వస్తువులు, కిచెన్ ఎక్కడ ఉందో చెప్పు నేను అటు వెళ్తానని అంటూ ఉంటాడు. ఇటనగా సైకిల్తో చెప్పింది. అప్పుడే పర్మిషన్ వే కోడ్ని కంప్లీట్ చేయాలని బోర్డు మీద రాసి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా చూడకూడదని ఫేస్ టచ్ చేసి ఉంటుంది. బాగున్నాడు కదా మొత్తం క్లియర్ చేసి ఉంటాడు. హీరో ఎందుకు కదా దూరం జరిగి హీరోకి చెప్తూ ఉంటుంది ఆయన కూడా కిచెన్ రూమ్లో నువ్వు ఒక్కరి వైపు వంట చేస్తే బాగోదు కదా నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని అంటాడు. హీరో కూడా సరే అని చెప్పండి. వీళ్ళందరూ కదా తింటూ ఉంటాడు. అప్పుడు హీరోకి తన పిఏ నుంచి మెసేజ్ వచ్చేటది నెక్స్ట్ మిషన్ కోసము. హీరోది ఇంకా వస్తూ ఉంటుంది కదా అది దొంగతనం చేయడానికి వెళ్ళాలని. ఇంక వాళ్ళు కూడా ఓకే అని చెప్పింటాడు. అప్పుడు హీరో అన్నారు కదా వీళ్ళు ఏం చేస్తున్నారు చూసి వీళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతూ ఉంటాడు. హీరో అడిది ఏమీ కాదు ఇవి తిన్నా అని అంటాడుది. అప్పుడే హీరోకి గిఫ్ట్ కొడుతున్నాడంతో ఇంకా పిల్లలకి కూడా గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. హీరో అడిది ఇవి చూడలే చాలా ఎక్కువ ప్రైస్ కదా అని అంటాడుది. హీరో అంటాడు అదేమి కాదు ఆయన కూడా నా ఫ్రెండ్ తీసుకొని ఇచ్చాడని అంటూ ఉంటాడు. మీకు నచ్చిందని పిల్లలు అంటూనే నచ్చిందని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోనికి చైన్ ఇచ్చింటాడు. హీరో అడిది నాకు కూడా తెచ్చావా గిఫ్ట్ అని అంటాడుది. హీరో అంటాడు అవును నచ్చిందా అని అంటూ ఉంటాడు. హీరో అడిది నచ్చిందని అంటాడుది. పిల్లల మధ్య ఇష్టమే హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. మీ ఇద్దరు ఉన్నాడు కదా లైక్ చేస్తున్నాడు అనమాట, అయితే కిస్ చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా హీరో కదా ఫ్రెష్ అవ్వాలని చూసి ఉంటుంది. తను బయటకు వచ్చి ఉంటాడు. ఇంక హీరోని మాత్రము ఇప్పుడు మన ఇద్దరం కలిసి కదా పడుకోవాలని అంటాడుది. హీరో అంటాడు నువ్వు టెన్షన్ పడుకు ఈ మ్యారేజ్ ఉంది కదా నువ్వు చేసుకున్నావు కానీ నీకు ఇబ్బంది అవ్వచ్చు అనుకుంటా, నువ్వు టెన్షన్ పడుకో నేను హాల్లో పడుకుంటాను నువ్వు రూమ్లో పడుకో అని అంటూ ఉంటాడు. కానీ హీరోని మాత్రం ఇష్టం వెనుకనే ఆశలన్నీ నిరాశలు అయిపోయింటాయి. తను ఉంది కదా హీరో పక్కన పడుకోవాలనుకుంది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు చాలా సాడ్గా ఉంటుంది. పిల్లలు అంటూ ఉంటాడు అమ్మకి ఏమైంది తను ఎందుకు ఇంత సాడ్గా ఉందబ్బా అని అంటూ ఉంటాడు. అప్పుడే హీరో ఉన్నారు కదా అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ అంటూ ఉంటాడు. హీరో ఎందుకు కదా హీరోకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ఉంటుంది. ఇంకా తను ఆలోచిస్తుంటుంది హీరో ఉన్నారు కదా నా అసలు కోచ్గా రాడనుకుంటా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో ఉన్నారు కదా ఇంకా హీరోని చెప్తూ ఉంటాడు ఈరోజు నాకు లీవ్ అందుకనే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నానని అంటాడుది. పిల్లలు మాత్రం ఇష్టమే హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. హీరో కదా బయటికి వెళ్ళాక అల్లరి చేయకూడదని అంటాడుది. హీరో ఉన్నారు కదా పిల్లల్ని బయటికి తీసుకుని వచ్చాక అడుగుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్తామని. బాబు అంటుంటాడు నేను బుక్ స్టోర్కి వెళ్తానని. ఇంకా సన్నీ ఉన్నాడు కదా అంటూ ఉంటాడు నేనున్నాను కదా ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్తానని. పాప ఉంది కదా మనం షాపింగ్కి వెళ్తాం చాలా ఎక్కువ డ్రెస్సులు కొనాలని. ఏదో అంటాడు సరే అయితే ఫస్ట్ ఇంకా మీ సిస్టర్ డ్రెస్సులు షాపింగ్ అయిపోయాక తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్తాం తర్వాత బుక్ స్టోర్కి వెళ్తామని అంటూ ఉంటాడు. ఇంకా వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడు లియాన్ ఉన్నాడు కదా తన మనుషులతో అక్కడ వచ్చి ఉంటాడు. బాబా అంటుంటాడు నీకు బుద్ధి చెప్పింది సరిపోలేదా ఇంకా కావాలా అని అంటూ ఉంటాడు. కానీ హీరో ఉన్నాడు కదా పిల్లల్ని సైలెంట్గా ఉండమని చెప్పి ఉంటాడు. తను చాలా ఎక్కువ ఉన్నాడు మనుషులు మనం ఫైటింగ్ చేయలేదని అంటూ ఉంటాడు. ఇంకా లియాన్ అంటూ ఉంటాడు నేను మీ మమ్మీని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఇతను పెళ్లి చేసుకున్నాడు అందుకనే మీ మమ్మీకి డబ్బులు ఇచ్చాను కదా అవి ఇవ్వాలి మొత్తం అని అంటూ ఉంటాడు. బాబా అంటే అవి మా అమ్మకి లేదు వాళ్ళ నాన్నకి ఇచ్చారని అంటూ ఉంటాడు.
లియాన్ అన్నాడు కదా, మీ మమ్మీని పెళ్లి చేసుకుంది హీరోనే కదా, తనే డబ్బులు ఇవ్వాలని అంటూ ఉంటాడు. బాబు అంటాడు అసలు కుదరదు అని అంటూ ఉంటాడు. లియాన్ మాత్రం చాలా కోపం వచ్చి ఇంకా బాబుని కొట్టాలనుకుంటాడు. కానీ హీరో అన్నాడు కదా ఆపేంటాడు. ఇంకా లియాన్ అంటూ సరే అయితే మనం బెట్టింగ్ గేమ్ ఆడతాము, అందులోనే ఇంకా నేను గెలిచాను అనుకో ఇంకా మీరు డబ్బులు అమౌంట్ ఇవ్వాలి, ఒకళ్ళు ఓడిపోయారు అనుకో వదిలేస్తామని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా నో చెప్పింటాడు. కానీ పిల్లలు ఉన్నారు కదా ఓకే అని చెప్పింటాడు. హీరో ఉన్నాడు కదా నోరు మూసేసి అంటూ ఉంటాడు మన అందులో లక్కీ ఉండదు, ఆయన కూడా ఓడిపోతామని అంటూ ఉంటాడు. పిల్లలందరూ టెన్షన్ పడకున్నానా చెల్లుంది కదా మనతో ఉన్నప్పుడు లక్కీ అని అంటూ ఉంటాడు. బెట్టింగ్ గేమ్ ఉంది కదా స్టార్ట్ అయ్యి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా ఏ నెంబర్ అడిగినా కూడా ఆ నెంబర్ వచ్చేసి ఉంటుంది డైజ్. ఇంక హీరో ఉన్నాడు కదా గెలిచడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ లియాన్ ఉన్నాడు కదా ఆపేదాని వస్తువులు ఉన్నాయి కదా పెట్టి ఉంటాడు బెట్టింగ్ ఆడదామని. ఇంక హీరో ఉన్నాడు కదా మళ్ళీ గెలిచి ఉంటాడు. తను ఉన్నాడు కదా తన వస్తువులన్నీ పెట్టేసి ఉంటాడు. కానీ మొత్తం అంతా ఓడిపోయి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా గెలిచి ఉంటాడు. బయటకు వచ్చి ఆలోచిస్తుంటాడు నేను ఎంత లక్కీ అయిపోయినబ్బా అని అనుకుంటూ ఉంటాడు. పాపం ఉంది కదా వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటుంది మమ్మీకి సర్ప్రైజ్ ఇస్తాం పదండి నాన్న అని అంటూ ఉంటుంది. హీరో అంటాడు ఎన్ని వస్తువులు ఉన్నాయి ఎవరైనా పిలుస్తానని అంటూ ఉంటాడు. పిల్లలు అంటాడు ఏమీ కాదు నాన్న మనం నలుగురిని తీసుకుని వెళ్ళిపోతామని అంటూ ఉంటాడు. కానీ హీరో ఉన్నాడు కదా పరుగుగా ఉందని చెప్తూ ఉంటాడు. కానీ పాప ఉంది కదా చాలా స్ట్రాంగ్ కదా ఇంకా తను తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఈ విషయం వాళ్ళ డాడీకి కూడా తెలీదు. ఇంట్లోని హీరో ఉంది కదా లంచ్ మొత్తం రెడీ చేసి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నారు కదా రావడంతో ఇంకా తలుపు ఓపెన్ చేసి ఉంటుంది. ఉంది కదా వాళ్ళ అమ్మాయి చెప్పింది డాడీ ఉన్నారు కదా నీకోసం చాలా ఎక్కువ డ్రెస్ తెచ్చాడని సర్ప్రైజ్ అని. హీరో మధ్య ఇష్టమని హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. నైట్ టైం హీరో ఉన్నారు కదా పిల్లోస్ పెట్టేసి మంచం మీద ఇంకా తెలియకుండా బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. తను పడుకున్నట్టు మిగతా వాళ్ళందరికి తెలవాలని. హీరోని కూడా నైట్ టైం బయటకు వచ్చి పిల్లలకి చెప్తూ ఉంటుంది మీ డాడీ పడుకున్నాడు అల్లరి చేయకండి నేను తొందరగా వచ్చేస్తాను ఈ విషయం మీ డాడీకి తెలియకూడదని అంటూ ఉంటుంది. హీరో ఉంది కదా శని ఆఫీస్ ఉంది కదా అక్కడికి వచ్చి ఉంటుంది. అది కూడా డెలివరీ డ్రెస్ వేసుకొని ఎవరో తను గుర్తుపట్టాడని ఇంకా హీరో ఉంది కదా అది దొంగతనం చేద్దామని అక్కడికి వచ్చి ఉంటుంది. హీరో ఉన్న కదా సీసీ కెమెరా దగ్గర నుంచోడి ఉంటాడు. ఇంకా సీక్రెట్ ఇంకే ఉంది కదా ఖచ్చితంగా వస్తుంది తనని పట్టుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. తన పేరు కదా సార్ మీరు చాలా తెలివైన వారు అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా నేను కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నా తను ఎవరు అని అనుకుంటూ ఉంటాడు. హీరో ఉంది కదా ఆఫీస్ లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన సబ్స్ట్రేట్ ఉంది కదా చూసి ఉంటుంది హీరోని దగ్గర అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తను కొడుకున్నాడు కదా అమ్మ ఇంకా ఏమీ తెలియలేదమ్మా అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా హీరో ఆఫీస్లోని అది వెతుకుతూ ఉంటుంది. అప్పుడే తన సబ్స్ట్రేట్ ఉంది కదా అక్కడికి వచ్చి అంటూ ఉంటుంది ఏంటి 5 years తర్వాత నేను బాగానే చూశాను ఆయన కూడా నువ్వు ఒక డెలివరీ జాబ్ చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. హీరో అడిగితే నేను ఏం జాబ్ చేస్తున్నాను నాకు ఇష్టము అయినా కూడా ఫస్ట్ నీ జాబ్ చూసుకో నువ్వున్నా కదా కోసం పెళ్లి కొడుకుని చూస్తున్నావు ఆయన కూడా డబ్బులు కూడా రాకుంటున్నా అని అంటుంది. తన సిస్టర్ అంటుంది అయినా కూడా డాడీ ఉన్నాడు కదా నీకు మంచి సంబంధం చూసాను అది అనుకున్నా ఒక పూర్ పర్సన్ ని పెళ్లి చేసుకున్నావు అని అంటుంది. హీరో అనేది ఇది నా లైఫ్ నీకెందుకని అంటుంది. హీరో ఉన్నా కదా సీసీ కెమెరా చూసింటాడు తన పిఏకి చెప్పింటాడు వీళ్ళిద్దరిని బయటికి పంపకూడదని. ఇంకేంటో సిస్టర్ ఉంది కదా తన గురించి గొప్పలు చెప్పాలని నేను సీఈఓతోని ఇంకా పెళ్లి చేసుకున్నానని అంటుంది. ఏటనుంది కదా తన సిస్టర్ చెప్తుంటది పోతే నేను కలర్ బాగా చూస్తున్నా అని అంటాడుది. ఇంకా తన సిస్టర్ అంటాడుది అయినా కూడా శనివాల సీఈఓ ఇంకా తను చాలా రేచు ఆయన కూడా ఏమీ ఆర్డర్ చేయడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొంగతనం చేసుకుని వచ్చావా లేకపోతే సీఈఓని ఇంకా క్లోజ్గా రావడానికి వచ్చా అని అంటూ ఉంటాడు. ఏటంటే నేను అలాంటి దాని కాదు కానీ నీ గురించి బాగా తెలుసు నువ్వు కావాలని ఓవర్ టైం ఇంకా జాబ్ ఉంది కదా చేస్తున్నావు ఎందుకంటే సీఈఓ తోటి ఇంకా క్లోజ్గా ఉండాలని. ఇంకా హీరో సిస్టర్ మాత్రం చాలా కోపం వచ్చేటిది తన మీద అరుస్తుంటది. అప్పుడే అలారం సముందుగా వచ్చేటిది హీరోని మాత్రం చాలా భయపడుతుంటది. హీరో ఉన్నాడు కదా తన బాడీ గార్డ్ తోటి అక్కడికి వచ్చి ఉంటాడు. హీరోని కదా హీరోని చూసి షాక్ అయిపోయింది నువ్వు ఇంటికి రాని అంటాడుది. హీరో కూడా హీరోని చూసి షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా హీరోని అంటాడుది నేను ఇక్కడ డెలివరీ జాబ్ చేస్తున్నానని అంటాడుది. ఇంకా పెయ్య అన్నాడు కదా శని ఇప్పుడు చెప్పాను ఏంటని అంటాడు. హీరో అడిది ఇతను నేను ఎందుకు శని పిలుస్తున్నానని అంటాడుది. హీరో ఉన్నాడు కదా తన పెయ్యకి సైలెంట్ చెప్పి ఉంటాడు తిను నా వైఫ్ నా గురించి చెప్పొద్దని అంటూ ఉంటాడు. ఇంకా తన పెయ్య అన్నాడు కదా శని సారీ ఎప్పుడు వస్తారని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా సారీ నేను ఇక్కడ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నానని అంటూ ఉంటాడు. ఇంకా హీరో సిస్టర్ అంటూ పడితే ఓ నువ్వు పూర్ పర్సన్ని పెళ్లి చేసుకున్నావు అంటే నేను నమ్మలేదు కానీ ఇది నిజమే నువ్వు ఒక డెలివరీ జాబ్ చేస్తున్నావు ఇతను వాచ్మెన్ ఇద్దరు పర్ఫెక్ట్గా ఉన్నారని అంటుంది. ఇంకా హీరో ఉంది కదా తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అంటుంది నేను నా హస్బెండ్తో ఎప్పుడు కలిసి ఉంటాను నాకు ప్రాబ్లం లేదు నీకెందుకే ప్రాబ్లం అని అంటుంది.
ఏనా సిస్టర్ అంటూ ఉంటే నేను వేరే కంట్రీకి వెళ్ళి స్టడీ చేసి నాకు ఈ కంపెనీలో జాబ్ దొరికింది అయినా కూడా నువ్వేం చదువుకోలేదని ఏరని అంటూడిది ఏరనాడిది ఇలాంటి దానికి జాబ్ ఇచ్చాడు ఎవరు అయినా కూడా తినుంది కదా కింద పని చేస్తుంది అనుకుంటా అసలు నాకు ఈ విషయం తెలియదని తన పియ్య వైపు చూస్తూ ఉంటాడు ఇంకా హీరో అన్నాడు కదా అంటూ ఉంటాడు నీకు జాబ్ దొరికినప్పుడు నా వైఫ్కి దొరుకుతుందని అంటూ ఉంటాడు ఏనో సిస్టర్ అంటూ ఉంటుంది తినుంది కదా స్టడీస్ మధ్యలో వదిలేసిందని అంటూ ఉంటుంది ఏరనాడిది సరే అయితే నేను వెళ్తానని అంటాడుది ఆ బేబీ అంటూ ఉంటాడు ఆగండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేడు ఇంక ఈరునాడిది ఎందుకని అంటాడుది ఇంక పియ్య అంటాడు శనివాళ్ళది ఏదో వస్తువు ఉంది కదా దొంగతనం చేశాడు ఇక చెకింగ్ చేయాలని అంటూ ఉంటాడు ఇంక ఈరో సిస్టర్ అంటాడుది ఓ ఈరునుంది కదా ఇక్కడ దొంగతనం చేయడానికి వచ్చిందనమాట ఇంకా డెలివరీ చేయడానికి కాదు హీరో అంటాడు నా వైఫ్ని నేనే చెక్ చేస్తానని చెక్ చేసి ఉంటాడు తన దగ్గర ఏమీ లేదని అంటూ ఉంటాడు హీరో సిస్టర్ అంటూ ఉంటుంది ఆయన కూడా షెన్ ఉన్నారు కదా ఆర్డర్ చేయలేనప్పుడు ఎవరు ఆర్డర్ చేశారు తినే అబ్దాలు చెప్తుందని అంటాడుది తినే దొంగతనం చేసిందని అంటాడుది ఏదన్నాడుది లేదు అడ్రస్ ఉంది కదా ఇక్కడ ఉంది చూడండి అని అంటాడుది కానీ పియ్యాను కదా ఫుడ్ నేను ఆర్డర్ చేశానని అంటూ ఉంటాడు హీరో మాత్రం చాలా కోపంగా ఇంక హీరో సిస్టర్ కూడా చెక్ చేయమని అంటూ ఉంటాడు తను చెక్ చేసినప్పుడు ఇంకా ట్రాక్టర్ ఉంటుంది ఇంకా హీరో ఉంది కదా తన సిస్టర్ మీద అంటించుంటది ఇంకా తను అంటూడుది ఇది నేను చేయలేదు ఎవరు నన్ను ఇరికించానని అంటూడుది కానీ పియ్య అంటూ ఉంటాడు కానీ మిమ్మల్ని చెక్ చేయాలి లేకపోతే మీరు జాబ్ వదిలేస్తారా అని అంటూ ఉంటాడు తను ఉంది కదా చెకింగ్ ప్లేస్కి వెళ్ళి ఉంటుంది ఇంకేదో ఉంది కదా పియ్యకి ఫుడ్ ఉంది కదా ఇచ్చేది ఏదో ఉన్నా కదా తన పియ్యకి చెప్పి ఉంటాడు ఇక్కడి నుంచి వెళ్ళమని వీళ్ళిద్దరు ఉన్న కదా కంపెనీకి బయటికి వచ్చి ఉంటాడు ఇంక ఇద్దరు ఉన్న కదా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాడు ఏదో అంటాడు సరే అయితే ఫస్ట్ నువ్వు చెప్పని అంటూ ఉంటాడు హీరో ఉంది కదా హీరోకి చెప్పేంటిది డెలివరీ జాబ్కి నైట్ ఎక్కువగా మనీ ఉన్నాయి కదా వస్తాయని చెప్పగానే నేను వచ్చాను డెలివరీ చేయడానికి కానీ ఈ విషయం నీకు చెప్పలేదు కొడుకున్నావు కదా అని అంటాడుది హీరో అంటాడు సేమ్ నాకు కూడా అలానే జరిగింది మా సార్ ఉన్నా కదా నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు ఎక్కువగా మనీ ఇస్తారని ఇంకా నైట్ నేను జాబ్ చేస్తున్నానని అంటాడుది అవును మన ఇద్దరం కూడా తెలియకుండా వచ్చామని అంటాడుది హీరో అంటాడు అవును షెన్ కంపెనీలోనే పని చేయొచ్చు కదా అయినా కూడా వాళ్ళు ఉన్నారు కదా ఎడ్యుకేషన్ చూడాడు తెలివి చూస్తారు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని అంటాడు ఈరోజు ఉంది కదా నాకు ఈ ఐడియా ఎందుకు రాలేదు ఈరోజు లాక్కుని వెళ్తూ ఉంటుంది ఫైల్ ఉంది కదా రెడీ చేయడానికి ఈరోజు ఉంది కదా తన ఫైల్ రెడీ చేస్తున్నప్పుడు తనకి ఏం వచ్చని ఇంకా అడుగుతూ ఉంటాడు ఈరోజు ఉంది కదా ఏమి రాయినా బా అని అనుకుంటుంది అప్పుడు తన పాప ఉంది కదా మీ పవర్ గురించి రాయినమ్మా అని అంటాడుది ఏదో అంటాడు ఏం పవర్ అని అంటూ ఉంటాడు ఇంకా పిల్లలు ఉన్నారు కదా అర్థమని చెప్తూ ఉంటాడు నాన్న మమ్మీ ఎందుకు అన్ని పనులు చేస్తుంది కదా ఆ పనులు రాయమని అని అంటూ ఉంటాడు ఏదో అంటాడు ఓ మీ మమ్మీ ఉంది కదా స్పైడర్ మ్యాన్ నేను కదా ఐరన్ మ్యాన్ కదా అసలు అయితే నేను ఫైటింగ్ చేస్తున్నానని అంటూ ఉంటాడు ఎరుని మాత్రం ఇదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా ఇద్దరు ఉన్నాడు కదా ఇంకా పేపర్ ఉంది కదా రెడీ చేస్తూ ఉంటాడు ఇంకా చాలా నైట్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ మార్నింగ్ ఎరునికి కాలేజ్ ఉంటుంది జాబ్లోని తను సెలెక్ట్ అయినది ఈ విషయం వినగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది హీరో ఉన్నారు కదా కార్లో అంటాడు తన పియ్య అంటే అంటాడు తన మీ వైఫ్ ఇంకా జాబ్ కూడా వచ్చేసింది కానీ హీరో సిస్టర్ గురించి ఇంకా తెలిసిందే తనుంది కదా ఇంకా ఏమీ చేయలేదు కానీ ఎవరో తనని ఇరికిచ్చారు హీరో అంటాడు కనిపెట్టు తను సీక్రెట్కే ఉంది కదా తను చాలా తెలియలేదు అని అంటూ ఉంటాడు ఇంకా తన పియ్య అంటూ ఉంటాడు ఆఫీస్ లోపలికి మీ వైఫ్ వెళ్ళింది నాకు డౌట్గా ఉంది సార్ అని అంటూ ఉంటాడు హీరో అంటాడు లేదు నా వైఫ్ ఉంది కదా అలా ఏమీ చేయదని అంటూ ఉంటాడు తను కదా చాలా తెలివైన పర్సన్ అని అనుకుంటూ ఉంటాడు ఇంకా ఎటునుంది కదా రాబరంతో ఇంకా తన పియ్యతోటి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు హీరోనుంది కదా అక్కడికి వచ్చినప్పుడు ఇదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటుంది హీరో నేను కొత్త కారు ఉంది కదా కొనుక్కున్నాను హీరోని మాత్రం చాలా హ్యాపీ తోటి హీరోతోటి రైడ్కి వెళ్ళి ఉంటుంది ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది అక్కడ ఉన్న అమ్మాయి ఉంది కదా మిగతా నాకు చెప్పి ఉంటుంది హీరోనుంది కదా కొత్తగా జాయిన్ అయిందని హీరో సిస్టర్ మీద హీరోని చూసి షాక్ అయిపోయింది నీకు చదివింది కదా సరిగ్గా చదువుకోలేదు ఆయన కూడా నువ్వు అబ్బాయి లైన్లో వేసాను అనుకుంటా అని అంటుంది హీరో అడిగి నేను కరెక్ట్గానే జాబ్ ఉంది కదా పొందాను ఆయన కూడా థ్యాంక్ యూ నువ్వు నన్ను ఇక్కడ జాబ్ చేయమన్నావు అని అంటుంది హీరో సిస్టర్కి ఒక పెయింటింగ్ వచ్చేది అది కూడా ఇంకా షెన్ ఉన్నాడు కదా అదే మన హీరో ఉన్నాడు కదా ఒక మీటింగ్లో ఉన్నాడు తనకి ఏమని హీరో సిస్టర్ ఉంది కదా ఆ పెయింటింగ్ మార్చేసి హీరోకి చెప్పింటాడు సార్ ఉంది కదా మీటింగ్లో ఉన్నాడు వెళ్ళి అని అంటూ ఉంటాడు హీరోని ఖచ్చితంగా జాబ్లో తీసేస్తానని అనుకుంటుంది హీరో ఉంది కదా వెళ్ళినప్పుడు హీరోని చూసి షాక్ అయిపోయాడు నువ్వేంటని అంటుంది హీరో ఉన్నాడు కదా హీరోనికి చెప్తూ ఉంటాడు ఇక్కడ నేను బాడీ గార్డ్ అయిపోయాను మా సార్కి తను ఉన్నాడు కదా కొద్దిగా ఒంట్లో బాగోలేదే
వెళ్ళాడు బయటికి అని అంటూ ఉంటాడు. ఏనుంది కదా పెయింటింగ్ కదా తీసుకుని వచ్చి ఇంకా ఆ క్లయింట్కి ఇచ్చేటది. ఆ క్లయింట్ ఉన్నాడు కదా పెయింటింగ్ వచ్చిందని ఇంకా సైన్ పెట్టాలనుకుంటాడు. కానీ ఇది ఫేక్ పెయింటింగ్ అని అంటూ ఉంటాడు. ఇంక నేను పెట్టానని ఎరునాడితే నాకు ఏ పెయింటింగ్ ఇచ్చాడో అదే ఇచ్చొచ్చానని అంటాడుది. అప్పుడు ఇంట్లో సిస్టర్ ఉంది కదా పెయింటింగ్ ఉంది కదా మార్చేసింది. ఇదిగో రియల్ పెయింటింగ్ ఉందిగా ఇక్కడ ఉందని అంటాడుది. ఇంకా చూపించడుది ఇది కూడా ఫేక్ అని ఎరుని అంటాడుది. అయినా కూడా నువ్వు నన్ను ఇరికేయాలనుకున్నావు నేను ఇరికించానని అంటాడుది. ఇంకా క్లయింట్ అంటూ ఉంటాడు చాలా తెలివైన తడివి ఆయన కూడా ఏ పెయింటింగ్ రియల్ ఫేక్ అని తెలుసు అని అంటూ ఉంటాడు. ఇంట్లో సిస్టర్ అంటాడుది తను ఇప్పుడే జాబ్ ఉంది కదా జాయిన్ అయింది ముందు డెలివరీ జాబ్ చేసిందని అంటూ ఉంటాడు. ఏదో అంటాడు డెలివరీ జాబ్ అయితే ఏంటి నా వైఫ్ ఉంది కదా తనకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం ఇంట్లో చాలా ఉన్నాయని అంటూ ఉంటాడు. ఇంకా ఇంట్లో సిస్టర్ అంటాడుది ఓ చాలా ఉన్నాయా అయితే క్లయింట్ తోటి ఇంటికి వెళ్తామని అంటూ ఉంటాడు. క్లయింట్ అంటాడు సరే అయితే నేను కూడా వస్తానని అంటూ ఉంటాడు. ఇంకా విలన్ కదా దొరికిపోయేలాగా ఉంటాడు. ఏనందుకు వాష్రూమ్కి వెళ్ళి తన పిల్లలకి చెంపిడిది పెయింటింగ్స్ అక్కడ పెట్టమని ఇంకా వాళ్ళు ఉన్నారు కదా అక్కడికి వెళ్ళింటారు లోపలికి. అక్కడ పెయింటింగ్ ఇవన్నీ ఇచ్చడంతో అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఏనో సిస్టర్ ఉంది కదా పెయింటింగ్ ఓడిపోయింది కదా ఇంకా తను ఉంది కదా నిమ్మకాయ తింటూ ఉంటుంది. ఇంకేంటి మాది ఇదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. క్లయింట్ ఉన్నారు కదా వెళ్ళిపోయాక ఏంటో ఉంది కదా ఇంక ప్రశాంతంగా పిల్లలతో ఆడుకుతూ ఉంటుంది. ఏడోతోటి ఏనో సిస్టర్ ఉంది కదా తన పేరెంట్స్కి చెప్పినది తన పెయింటింగ్ లో ఓడిపోయింది నిమ్మకాయ తిన్నాను ఏడుని వల్ల అని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు ఏడునికి ఎంత ధైర్యం ఆకు తనకు బుద్ధి చెప్తానని ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏడుంది కదా హీరో క్లోజ్ గా కావాలని వెళ్తూ ఉంటుంది. ఇంక హీరో ఉండగా తను క్లోజ్ గా వస్తాడని అనుకుంటూ ఉంటుంది. తను పడిపోతుంటే హీరో ఉన్నాడు కదా తనని పట్టుకుని అంటాడు ఇద్దరునగా క్లోజ్ గా ఉంటాడు. అప్పుడే పిల్లలనగా చూసింటాడు. అప్పుడే ఇరుని వల్ల నేను కదా ఫోన్ చేయడంతో హీరో ఉన్నాడు కదా ఫోన్ ఎత్తమని చెప్పింటాడు. ఇరుని కదా ఫోన్ ఎత్తింటుంది. ఇంకా వాళ్ళని అంటూ ఉంటాడు నువ్వు తొందరగా ఇంటికి రాకపోతే మీ అమ్మ అస్తుకులను కదా పారేస్తానని అంటూ ఉంటాడు. ఇంక హీరో ఉంది కదా చాలా సాడ్గా అయిపోయి ఉంటుంది. హీరో అంటాడు ఏమైందని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా చెప్తా ఉంటుంది నేను మా సిస్టర్ని ఏడిపించాను కదా ఈ విషయం మా డాడీకి చెప్పింది మా డాడీ ఉన్నాడు కదా మా అమ్మ అస్తుకులు పారేస్తానని చెప్పాడు ఇంటికి రమ్మని చెప్పాడని అంటాడుది. హీరో అంటాడు సరే అయితే నేను కూడా అక్కడికి వస్తాను వాళ్ళకి బుద్ధి చెప్తానని అంటూ ఉంటాడు. హీరోని కూడా సరే అని చెప్పింది. హీరోయిన్ ఉంది కదా అక్కడికి వెళ్ళి హీరోతోటి ఇంకా మా అమ్మ వస్తుకులేవని అంటూ పెడితే హీరో సిస్టర్ అంటూ పెడితే ఫస్ట్ నువ్వు జాబ్ ఉంది కదా వదిలేసాలని అంటూ పెడితే హీరోయిన్ అంటుంది ఎందుకని అంటూ పెడితే ఇంకా వాళ్ళమ్మ అంటూ పెడితే ఎందుకంటే నా కూతురు ఉంది కదా సీఓ వైఫ్ అవ్వాలని అంటూ పెడితే హీరో మాత్రం షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా హీరోయిన్ అంటుంది ఆ రోజు నైట్ నువ్వు ఇంకా సీఓతోటి ఇంకా క్లోజ్కి వెళ్ళడానికే కదా ఆ రోజు అని అంటూ పెడితే హీరో సిస్టర్ అంటుంది నువ్వు చాలా తెలివైన దానివి అయినా కూడా నువ్వు కదా ఇప్పుడు జాబ్ వదిలేస్తే మీ అమ్మ అస్తుకులు ఇస్తానని అంటాడుది లేకపోతే పారేస్తానని. ఇంకా పిల్లలు ఉన్నారు కదా అస్తుకులను కదా మార్చేసి ఉంటాడు. ఇంకా వాళ్ళని అంటూ ఉంటాడు తొందరగా నువ్వు జాబ్ వదులుతావా లేదా అని అంటూ ఉంటాడు. ఏదో పెన్ను ఉంది కదా ఇంకా అస్తుకులను కదా తెచ్చింటుంది నువ్వు జాబ్ వదిలిపోతే ఈ అస్తుకులు పారేస్తానని అంటాడుది. ఏదో ఆడితే మీరు పాడడం ఏంటి నేనే పారేస్తానని అంటాడుది. వాళ్ళు మాత్రం ఏంటి ఏడుని ఏంటి ఇలా చేస్తుందంట బా అని అనుకుంటూ ఉంటాడు. పిల్లలు కదా వాళ్ళ డాడీ చెప్పింటాడు అస్తుకులు మార్చేశానని. హీరోకి ఒక ఐడియా వచ్చేటది అవును ఏ ఇంట్లోనైనా అస్తుకులు ఉన్నాయి కదా పడిపోయాయనుకో ఇంకా ఒకరున్న ఆత్మ ఉంది కదా వాళ్ళు చుట్టూ ఉంటుందంట. ఇంకా వాళ్ళు మాత్రం చాలా భయపడుతూ ఉంటాడు. పిల్లలు ఉన్నారు కదా అదిగో మా అమ్మమ్మ అని అంటూ ఉంటాడు. వాళ్ళు మాత్రం చాలా భయపడుతూ ఉంటాడు. హీరో అంటున్నాడు మనకన్నా పిల్లలకి ఇంకా దయ్యాలు కనబడతాయంట అది నిజమే అనమాట అని అంటూ ఉంటాడు. ఏదైనా కదా ఆ అస్తుకుల్లోని కొద్దిగా తీసి వాళ్ళ మీద వేసేసి ఉంటుంది. వాళ్ళు మాత్రం బాగా తగ్గుతూ ఉంటాడు. ఇంకా ఏడుంది కదా ఇంకా వాళ్ళ అమ్మ అస్తుకులు తీసుకొని బయటికి వచ్చేసి ఉంటుంది. ఇంకా మన ప్లాన్ ఉంది కదా సక్సెస్ అయిందని అంటాడుది. పిల్లలు అంటూ ఉంటాడు అవునా మా ప్లాన్ ఉంది కదా సక్సెస్ అయింది మేము చాలా కష్టపడి అని అంటూ ఉంటాడు. ఏదో అంటుంటాడు అసలు ఏంటని అంటూ ఉంటాడు. ఇంకా పిల్లలు అంటూ ఉంటాడు ఆ అస్తుకులని డాగ్ ఇది ఇంకా బాత్రూమ్ ఉంటుంది కదా అది కలిపామని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళకి మాత్రము ఏదో స్మెల్ వస్తుందని ఇంకా వాళ్ళు మాత్రం వాంతింగ్ చేసుకుంటూ ఉంటాడు. హీరో మాత్రం అది గుర్తు తెచ్చుకుని తను కూడా వాంతింగ్ చేసుకుంటూ ఉంటాడు. హీరో అన్నాడు కదా ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. హీరో అన్నాడు కదా అడుగుతూ ఉంటాడు అవును పిల్లల ఫాదర్ ఎవరని. ఏంటంటే నాకు గుర్తు లేదు నేను ఎవరితో నైట్ స్పెండ్ చేశాను ఇంకా పిల్లల ఫాదర్ ఎవరో తెలియదని అంటాడుది. హీరో అనుకుంటాడు ఆ రోజు నైట్ నేను ఏడుతో నైట్ స్పెండ్ చేయలేదా అని తనని అడగాలనుకుంటాడు. అప్పుడు రాడు కదా అక్కడికి వచ్చింటాడు ఇందులో హీరోని ఎవరని. ఇంకా
తనని చంపడానికి వచ్చామని అంటూ ఉంటాడు. ఇంకేరోనా కదా హీరోని కాపాడదామని అనుకుంటే హీరోని ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళిపోయి సీక్రెట్ కి ఉంది కదా వేషం వేసుకొని వచ్చినది హీరోని కాపాడి ఉంటుంది. అప్పుడు హీరోకి దెబ్బలు తరంతో ఉన్నాడు కదా సీక్రెట్ ఏజెంట్ దగ్గర మెడ దగ్గర మార్క్ చేసి ఉంటాడు. ఆ రోజు నీతో నేను స్పెండ్ చేశాను అని అడగబోతూ ఉంటాడు. కానీ హీరో ఉంది కదా కొట్టేసి పారేసి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా కళ్ళు తెరిచి ఉంటాడు. నేనేంటి ఇక్కడ ఉన్నాను ఆయన సీక్రెట్ ఏజెంట్ అని అంటూ ఉంటాడు. ఓకే హీరో అంటే తను ఉంది కదా నేను కాపాడింది తను చాలా మంచిదని అంటాడు. హీరో అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ రోజు నైట్ స్పెండ్ చేసింది ఆ అమ్మాయి తను అనమాట అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే పాప ఉన్నాడు కదా ఇంకా చెప్పింటాడు. ఇంకా షెన్ ఫ్యామిలీలోని ఒక వస్తుంది కదా వచ్చిందంట మనము అక్కడికి వెళ్తున్నామమ్మా అని అంటుంటాడు. కానీ హీరో ఉన్నాడు కదా ఇది తను రెడీ చేసి ఉంటాడు. ఎందుకంటే సిగరెట్ కేని పట్టుకోవడానికి ఇంకా హీరోని కూడా అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఇంకా వస్తువు కోసము హీరో ఉన్నాడు కదా ఇంకా సిగరెట్ కే కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు తనని పట్టుకోవడానికి. అప్పుడే హీరోని పట్టుకుని ఉంటాడు. తన ఫేస్ మాస్క్ ఉంది కదా తీయాలనుకుంటాడు. అప్పుడే బాబు ఉన్నాడు కదా గవ్ అంటూ ఉంటాడు. అమ్మ మీరు బాగానే ఉన్నారా అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా బాబు మాట వినగానే ఒకవేళ ఈ సీక్రెట్ కే ఉంది కదా ఒకవేళ తను తల్లి అయిందా అది కూడా నా బేబీ అని అనుకుంటూ ఉంటాడు. బాబు ఉన్నాడు కదా హీరోని తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఇంకా హీరో గార్డ్స్ ఉన్నారు కదా హీరోని అసలు పట్టుకోలేకపోయి ఉంటాడు. అప్పుడు ఒక లాగటి కనిపించేది. ఇది హీరోనిది కదా నేను తనకిచ్చాను కదా అని అనుకుంటూ ఉంటుంది. తొందరగా ఇంటికి వెళ్ళి ఉంటాడు. కానీ పిల్లలు ఉన్నారు కదా హీరోని ఆపుతూ ఉంటాడు. ఇంకా ఏదో ఒకటి చెప్పి హీరో కూడా తెలుసు వాళ్ళ అమ్మ ఉంది కదా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా అందుకని ఇలా ఆపుతున్నారని. కానీ హీరో అన్నాడు కదా లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. బెడ్షీట్ ఓపెన్ చేసినప్పుడు హీరో ఉంది కదా నాకు హెల్త్ బాగోలేదని అంటుంది. ఇంకా పిల్లలు అంటూ ఉంటాడు నేను చెప్పాను కదా మమ్మీ హెల్త్ బాగోలేదని అంటూ ఉంటాడు. హీరో అనుకుంటూ ఉంటాడు తినే సీక్రెట్ కేర్ కాదనుకుంటాం ఆయన కూడా ఈ చైన్ కూడా మిగతా వాళ్ళందరి దగ్గర ఉంటుంది. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకుంటాను నా వైఫ్ దగ్గర అని అనుకుంటూ ఉంటాడు. హీరో వాళ్ళ పేరెంట్స్ ని చెప్పేసి ఉంటాడు. ఇంటికి వచ్చి ఉంటాడు. తనుంది కదా కోటలు ఎంత మంచిదో ఇంకా మనం పూడుగా వెళ్తామని అంటూ ఉంటాడు. హీరోని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా మీరు ఎవరని అంటాడుది. వాళ్ళు అన్నారు కదా మీ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ అని అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా వాటర్ ఇచ్చింది. పిల్లలు కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా హీరోని మమ్మీ ఉంది కదా యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. మా దగ్గర డబ్బులు లేవు ఇల్లు లేదు ఇంకా మంచి బట్టలు లేవని అంటాడుది. హీరోని అంటే బాధపడకండి మీరు ఇక్కడ ఉండొచ్చు అని అంటాడుది. అప్పుడే మన హీరో కదా అక్కడికి వచ్చి ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ ని ఈ డ్రెస్ లో చూసి షాక్ అయిపోయి ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటాడు మేము కూడా నీలాగనే నటిస్తున్నామని అంటూ ఉంటాడు. ఇంకా సైలెంట్ గా ఉండమని చెప్పి ఉంటాడు. హీరో ఉంది కదా తన హస్బెండ్ చెప్తాడు మీ పేరెంట్స్ ఇలా పూర్గా అన్నాడు ఆయన కూడా చూసుకోలేవేంటని అంటాడుది. హీరో ఉంది కదా వాళ్ళ అత్తయ్య మావయ్యకి డ్రెస్సులు కదా కొనేటిది. ఇంకా వాళ్ళ కొడుకు చెప్తాడుది నా కోట్లో అయితే నాకు చాలా నచ్చింది ఆయన కూడా తొందరగా నిజం చెప్పేసి నేను దాచలేకపోతున్నానని అంటాడుది. ఇంకా హీరో వచ్చింది కదా హీరోని పిలిపించేది. ఆయన కూడా నీకు సారీ చెప్తున్నాను ఇదిగో డ్రింక్ తాగని అంటాడుది. హీరోని తాగి ఇంకా తను పడిపోయింది. అక్కడున్న బాడీ గార్డ్స్ ని పిలిపించి హీరోని తోటి మిస్పే చేయమని అంటూ ఉంటాడు. అప్పుడే హీరోనిదిగా లేచి వాళ్ళని కొట్టేటిది నా హస్బెండ్ పిల్లమని చెప్పింటిది. ఇంకా తన హస్బెండ్ కి చెప్తాడుది నాకు డ్రగ్ ఇచ్చాడని. ఇంకా వీళ్ళైతున్నాను కదా ఇంకా స్పెండ్ చేసి ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ ఇంటికి వచ్చి ఉంటాడు. కానీ పిల్లలను కదా వాళ్ళ పేరెంట్స్ ని ఇంకా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు వాళ్ళు కలిసిపోయారని. ఇంకా హీరో ఉంది కదా ఆలోచన చేస్తూ ఉంటుంది మేతనక ఒకటి అయ్యేమో ఆయన కూడా నా హస్బెండ్ కి ఏ సీక్రెట్ దాచిపెట్టకూడదు ఇంకా తన హస్బెండ్ కి నిజం చెప్తామని అనుకుంటుంది. ఒకవేళ సీక్రెట్ కే ఉంది కదా నీతో ఉంటే నువ్వేం చేస్తావు అని అంటాడుది. తన హస్బెండ్ అంటూ ఉంటాడు తన మాత్రం దొరికింది అనుకో ఖచ్చితంగా నేను పట్టుకుంటాడు తను ఏమేమి దొంగతనం చేసిందో అవన్నీ తీపిస్తానని అంటూ ఉంటాడు. కానీ హీరో ఉంది కదా కాలుతో ఎడుని కొట్టి అంటాడుది. ఆయన కూడా తను నీ ప్రాణాలు కాపాడింది నువ్వు మర్చిపోకని అంటాడుది. హీరో అంటాడు నేను జోక్ చేస్తున్నానని అంటూ ఉంటాడు. నాకు తెలుసు తనుంది కదా ఇవన్నీ దొంగతనం చేసినా కూడా మ్యూజియానికి చేరుతుందని ఆయన కూడా నేను అలా చేయనని అంటాడుది. పిల్లలు కూడా వాళ్ళ నాన్నను కదా అర్థం చేసుకున్నానని అనుకుంటూ ఉంటాడు. చూసింది కదా 5 years బ్యాక్ తను ఇంకా కంట్రీగా వచ్చేసింది. తినంది కదా ఇంకా చిన్నప్పుడు ఫ్రెండ్ హీరో ఇంకా దూరం నుంచి హీరోని చూసింటుంది. తినే కదా 5 years బ్యాక్ హీరో తోటి నైట్ స్పెండ్ చేసింది. ఇంకా హీరో తోటి నైట్ స్పెండ్ చేద్దాం అనుకో తనకు ఒక వాడికి వచ్చింది తను వెళ్ళిపోయింది. తను వద్దాంలే అనుకుంటే అప్పుడే హీరోనిది కదా రూమ్ లో నుంచి బయట రావడం తను చూసింటుంది. ఇంకా తనకు చాలా కోపం వస్తున్నది. ఆఫీస్ లోపలికి వెళ్ళి హీరోని తోటి ఏమేమి మాట్లాడదు హీరోని తోటి అంటాడుది. హీరో నేను చిన్నప్పుడు ఫ్రెండ్స్ లవర్స్ అని అంటాడుది. హీరోని మాత్రం చాలా
చాలా కోపంగా ఇంకా ఇంటికి వచ్చేది. హీరోతో కూడా మాట్లాడుకుని వెళ్ళిపోయింది. హీరో అంటాడు నేనేం చేశానని అంటూ ఉంటాడు. పిల్లలు అంటూ ఉంటాడు ఇదంతా నీ వల్లే మమ్మీని నువ్వు ఓపెన్ తెలియదు అని అంటూ ఉంటాడు. హీరో అన్నాడు కదా తలుపు కొడుతుంటాడు. కానీ హీరో ఉంది కదా తలుపు తీయదు. కాసేపు తను బయటకు వచ్చాక ఇంకా హీరో ఉన్నారు కదా లేపడం చూసి వాళ్ళ పిల్లల్ని అడిగింటాడు. పిల్లలు అంటూ ఉంటాడు డాడీ ఉన్నారు కదా బయటికి వెళ్ళాలనుకుంటా వాళ్ళని ఫాలో చేద్దామని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నారు కదా రోడ్డు మీద నడుస్తూ ఉంటే అప్పుడే సూజీ వచ్చేంటిది. హీరో చేపట్టుకుంటున్నది. కానీ హీరో అనగా దూరంగా తోసేసి అంటూ ఉంటాడు నాకు తెలుసు 5 years బ్యాక్ ఆ అమ్మాయి నువ్వు కాదని. ఇంకా సూజీ అంటూ ఉంటుంది అయినా కూడా ఎన్ని దాంట్లో ఏముంది నువ్వు నన్ను లైక్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటుంది. కానీ హీరో అనగా దాన్ని దూరంగా తోస్తుంటాడు. నాకు వైఫ్ ఉంది పిల్లలు ఉందని అంటుంటాడు. హీరోని మధ్య ఇదంతా చూసి చాలా కోపంగా అక్కడికి వెళ్ళింటుంది. ఆయన కూడా ఒక హస్బెండ్ని ఇంకా లైవ్ చేస్తున్నందుకు సిక్కులేదని తనని బాగా తిడుతుంటుంది. సూజీ మాత్రం చాలా కోపంగా వెళ్ళిపోయింటుంది. హీరో అన్నాడు కదా హీరోనికి అది మీరు చెప్తా ఉంటాడు ఇదంతా నా మిస్టేక్ కాదని. హీరోని అడిగి నాకు తెలుసు నాకు నేను మీద నమ్మకం ఉందని అంటుంది. సూజీ ఉంది కదా మళ్ళీ హీరో లైఫ్ లోకి వచ్చి హీరోనికి లేని పని చెప్పింటుంది. హీరో ఉంది కదా హీరో నుంచి దూరంగా అయిపోయి డివోర్స్ కూడా తీసేసుకుంటాడు. ఇంకా హీరో అన్నాడు కదా హీరోని ఒప్పియాలనుకుంటాడు. కానీ హీరో ఉంది కదా ఏమేమి మాట్లాడదు. ఇంకా పిల్లలు అంటూ ఉంటాడు ఇప్పటి నుంచి మా డాడీ కాదు అంకుల్ అని అంటూ ఉంటాడు. కానీ హీరో అన్నాడు కదా హీరోని ఒప్పియాలనుకుంటాడు. కానీ సూజీ ఉంది కదా అక్కడికి వచ్చి అంటూ ఉంటుంది సీక్రెట్ కే ఉంది కదా ఎవరో తెలిసి హీరోని అని. ఈ విషయం మిగతా తెలిసిందనుకో హీరోని జైలుకి వెళ్తుంది. అందుకని నువ్వు నన్ను పెళ్లి చేసుకొని అంటుంది. హీరో అన్నాడు కదా హీరోని కాపాడడానికి ఇంకా పెళ్లి చేసుకుంటూ సూజీ ఉంది కదా వెడ్డింగ్ డేస్ వేసుకుని ఉంటుంది. హీరో ఉన్నాడు కదా అక్కడ నుంచి ఉంటాడు. అప్పుడు హీరో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా అక్కడికి వచ్చి అంటూ ఉంటాడు మేము పూర్గా నటించాము మేము రిచ్ నిజంగా ఆయన కూడా పిల్లల ఫాదర్ ఎవరో కాదు. ఇంకా హీరోని డిఎన్ఏ టెస్ట్ చూడు మేము ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళ హెయిర్ ఉంది కదా తీసుకున్నామని అంటూ ఉంటాడు. ఇంకా 5 years బ్యాక్ మీద హీరో నైట్ స్పెండ్ చేశారని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా నిన్ను కాపాడడానికి ఇంకా పెళ్లి చేసుకుంటున్నానని అంటూ ఉంటాడు. పిల్లల మాత్రం ఈశ్వరుడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరోని వాళ్ళ ఫాదర్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. వెడ్డింగ్ ప్లేస్ చూపిస్తుంటారు. సడన్ గా మన హీరోని కదా అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా వెడ్డింగ్ ప్లేస్ నుంచి ఇంకా హీరోని తీసుకురావుతుంది. సూజీ మాత్రం ఇదంతా చూసి చాలా కోపం వస్తుంటది. ఇంకా హీరోని ఉంది కదా హీరోకి చెప్పేది సీక్రెట్ కే నేనే అని. ఇంకా 5 years బ్యాక్ నీతో నేను స్పెండ్ చేశానని ఇప్పుడు నువ్వు సూజీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అంటాడు. హీరో అంటాడు అసలు కుదరదు నేను ఇంకో ఐడియా ఉంది కదా నా దగ్గర ఉందని అంటూ ఉంటాడు. పిల్లల్ని ఇంకా హీరోని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ సూజీ ఉంది కదా హీరోని కిడ్నాప్ చేసి ఉంటుంది. ఇంకా నువ్వు లేకపోతే హీరో లైఫ్ లోకి నేను రావచ్చని అంటాడు. పిల్లలు హీరో అన్నారు కదా హీరోని కాపాడింటాడు. హ్యాపీగా వెళ్ళున్నాక ఫ్యామిలీగా ఉండింటాడు. మళ్ళీ హీరో అన్నారు కదా మ్యారేజ్ కోసం హీరోని ప్రపోజ్ చేసి ఉంటాడు. హీరోని కూడా ఓకే అని చెప్పింది. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది. మీకు డ్రామా నచ్చిందని కోరుకుంటున్నాను. బాయ్.